బయటికెళ్లి జనాలు జోబులు కొట్టేద్దామంటే జేబులో డబ్బులు లేవు. పోనీ పెద్దిల్లు పెద్ద నోట్లు కొట్టేద్దామంటే చిల్లర ప్రాబ్లం. పోనీ పాత నోట్లే కొట్టేద్దామంటే ఎక్స్చేంజ్ ప్రాబ్లం. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి దొంగ ఎలా బతుకుతాడు? చేతిలో మట్టి బిందేంట్రా ముష్టి? ఇది లంకి బిందిరా దిష్టి. లంకె బిందె పొద్దున్నే లేచి అవడమొఖం చేశాను, బంగారం లాంటి లంకి బింది దొరికింది. అంటే ఏంట్రా? లంక బిందెలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన 2500 నోట్లు ఉంటాయి అనుకుంటున్నావా? బంగారు నాణేలు ఉంటాయి. అవి మార్చాలంటే నీ వల్ల వద్దా? నాలాంటి వాడి అవసరం నీకు ఉంటుంది. పోరా ఆల్బిత్రి, నీ చేతికి లంకి బింది ఇస్తే లంక మీద ఉన్నట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకెళ్లి వాటాలేసుకొని పనిచేసుకొని నీ చేతిలో వెండి పథకం పెడతారు. తర్వాత నీ ఇష్టం. అంత పని సేకరా బాబా, నీకు కావాలంటే ఇందులో నాని ఇస్తాను. ఒక్కటిస్తావా? నీలా నన్ను ముష్టోడు అనుకుంటున్నావా? 50-50. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ, కష్టం నాది సుఖం నీదినా? నేను కష్టపడితే నువ్వు చూపేద్దాం అనుకుంటున్నావా? అలా కుదరదు. అయితే పని చేద్దాం, 40% నాకు, 60% నీకు. ఈడు మరీ తెంగరాడు అన్నట్టున్నాడు. 60 అంటే 40 కంటే తక్కువ అనుకుంటున్నాడు. సర్లేరా సర్లే, 40 నీకు, 60 నాకు. అదే మాట మీద ఉంటావా? ఉంటా. అయితే ఓకే. ఓపెన్ ఇంట్లో ఎవరు లేరు కదా? ఎవరు లేరురా. ఉంటే అల్లు వాట అడుగుతారు. ఏం పర్లేదు, ఓపెన్ చేయి. చాలా ఆతృతగా ఉంది బంగారు నాణాలు చూడాలని. చాలా పురాతనమైన లంకి బిందె, భూమిలో లోపల గంట ఉందరా, అందుకే ఈ ఎఫెక్ట్లన్నీ వచ్చినాయి. ఏం కంగారు పడకు. సరే, నాకు ఇలాంటివన్నీ బాగా తెలుసు. ఇప్పుడు లక్ష్మీదేవి, నాకు 40%, నీకు 60% కదా? నేను కూడా మాట మీద నిలబడతాను, నువ్వు అదే మాట మీద నిలబడ. లక్ష్మీదేవి 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 లక్ష్మీదేవి. అబ్బో, తెల్ల చీర భలేగున్నది, ఏడగొన్నావు? అవును, ఖత్తర్ నుంచి మా ఆయన పంపించాడు. మా ఆయన ఉన్నాడు, ఓ షాపింగ్ ఉండదు, ఓ సినిమా ఉండదు దరిద్రుడికి. మీ ఆయనకేం కర్మ, కొనడానికి కొట్టేస్తాడుగా. అది నమ్మే ఇది కట్టించుకున్నా. ఈ లోలాకులు తప్ప ఏమీ కొనలేదు దరిద్రుడు. మార్కెట్ లోకి కొత్త డిజైన్లు వచ్చాయంట, ఓసారి మీ ఆయన బయటకు పంపించు. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి బద్దకస్తుడైండు. సిజరింగ్ లేదు, చిల్లర లేదు. మొగుడిని ఇప్పుడే కొంగున కట్టేసుకోవాలి, లేట్ అయితే వాళ్ళ గ్రిప్ లోకి మనం వెళ్ళిపోతాం. ఏంటది? क्या है उसमें? देखेंगे, चल चलो. చూడు చూడు, ఖాళీగానే ఉంది చూడు. ఏమైంది అక్క? ఇప్పుడు దగ్గర తెలుగులో మాట్లాడి సొల్లు గిల్లా అంటానేమైంది? ఇదేంటి పైకి ఇట్లా మాట్లాడతాను? నువ్వు చంద్రముఖి ఏంది? శైరబాన్ అయితే చంద్రముఖి చంద్రముఖి ఇంట్లోకి వచ్చిందేంది? బంగారు రాజుగా కాపాడరు. ఎన్న పేసరే ఎన్నే రాదు, నాకు హిందీ కాదు, తమిళ కూడా రాదు, తెలుగే సక్క రాదు. లుక్ ఉంది కానీ నీ
నీకు 24 hours టైం ఇస్తున్నాను. ఈ ఇల్లు వెళ్ళిపో. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ రూమ్ వదిలిపెట్టి వెళ్ళిపో. జోగా ఏడలేదు. ఏం చేద్దాం? ఇదేంటిది? నీకు గ్రాఫిక్స్ ఏమన్నా తెలుసా? తలుపులా పడిపోయింది. ఎవర్రా నువ్వు? రఘు రఘు వర్ధన్. ఒరిజినల్ పేరు చెప్పు. ఆధార్ కార్డు ఇప్పిస్తావా? డైరెక్ట్ గా జనలోకానికి పంపిస్తా. పాపం అంత తీసుకొద్దు కానీ నాకు షాప్ లో రఘు అంటారు. నేను జనరల్ గా జెంట్స్ ని మ్యాన్ హ్యాండిలింగ్ చెయ్యను. ఆ మాట మీద ఉండక్క, మాట మార్చొద్దు. నా రియల్ పేరు గరమ గంగులు, నెల్లూరు కింగ్ ని. బొంగెం కాదు, ఇళ్ళకి కన్నాలు వేసుకునేవాడివి. నీకిక్కడేం పండ్రా? మరి చెప్పినాక నీకు ఫేస్ రీడింగ్ తెలుసా? నీ ఫేసే దొంగ కొళ్ళు పట్టేలా ఉంది. దీనికి ఫేస్ రీడింగ్ ఫేస్బుక్ కూడా కావాలా? ఉంటానక్క. దారిలోకి వచ్చింది. నీ భవిష్యత్తు కూడా చెప్పమంటావా? పోలీసులు దొరికిపోతానా? దయ్యం చేతిలో చచ్చిపోతావురా. నువ్వు భవిష్యత్తు అడిగావు కదరా? నువ్వే భవిష్యత్తు వాడివక్క. అంటే నీ చేతిలోనే ఉంది. వదిలేక వదిలేస్తా. నా ఆకలి తీర్చెళ్ళు. బాగున్నదక్క. ఈ ఆకలిరా. తదు చికిందరా? నాకు నరమాంసం కావాలి. ఇప్పుడు నరమాంసం అంటే కష్టం. నువ్వు ఫ్రెష్ గానే ఉన్నావు కదరా? ఏంటి మయ్యి చలి పెడుతుందా? స్వెటర్ తీసుకురామంటావా? పూజ చేస్తున్నా. అది లోపల నాకు పూజ చేస్తాడా? నువ్వు బయట పూజ చేస్తాను. ఇన్నాళ్ళకు నేను భయపెట్టే లేడీ వచ్చింది మయ్యా. అది దయ్యంరా. సినిమాలో ఉండాల్సిన దయ్యం ఇంట్లోకి ఎట్లా వచ్చిందిరా? ఆ ముస్టాడు లంక మీద దొరికిందని భూమిలో పాతేసిన చంద్రముఖిని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ ముష్టిగాడు ఎక్కడ? లంక బిందు నుంచి చంద్రముఖి బయటకు వచ్చినప్పటి నుండి వాడు రూమ్ నుంచి బయటికి రావట్లేదు. బయట పోదాం పదా, నాకు భయం అవుతుంది. దయ్యాలకి వీసాలు, పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు అవసరం లేదు మయ్యు. నీ బాడీ నచ్చితే నువ్వు ఎక్కడున్నా సరే వచ్చేస్తాయి. కాపాడు బంగారం. నన్ను నేనే కాపాడుకోలేను. ఇదేమో రుచి మరిగిన పుల్ల వచ్చేసింది. ఏమైంది మయ్యు? రే ముష్టి, రే ముష్టి తలుపు తీరా. రే ముష్టి. చంద్రముఖి వెళ్ళిపోయిందా? చెన్నైలో ఏవిఎం స్టూడియోకి వెళ్ళిందిరా. అక్కడికి ఎందుకు? చంద్రముఖి పార్ట్ 2 తీస్తున్నారని తెలిసి యాక్టింగ్ చేయడానికి వెళ్ళింది. అవును, చంద్రముఖి 2 లో కూడా రజనీకాంత్ గారు హీరో కాదు, నేను పెడతానంట. చేస్తా. నీ అయ్యా, నువ్వు చేసిన ఏదో పనికి మయ్యు చంద్రపేట చెప్పినా కూడా గట్ 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 గట్టిగా వణికిపోతుంది. ఆవిడ చూసే చంద్రముఖి పారిపోయింది కదా. ఈ మాట వచ్చి మా మయ్యకు చెప్పు, ఇంకా నీకు చాకిరేవే. కొంప తీసుకెళ్ళలేదు కదా. ముందు నువ్వు తీసుకొచ్చిన లంకి మీద తీసుకెళ్లి బయటపడే. ఎందుకు అది పట్టుకెళ్ళదా? గాలిలో పట్టుకెళ్ళి తొందరగా గాలి నాయాలా. ఎదుగో అక్కడే ఉంది, తీసుకపో. నాకు కొంచెం భయంగా ఉంది. సాయం వస్తావా? అమ్మో, నేను ముట్టుకోను. అందులో బంగారం ఉంటే 40-60 పంచుకుందాం అన్నావు. మరి భయాన్ని కూడా కొంచెం పంచుకోవచ్చు కదా. నీకు దండం పెట్టాలి. తీసుకెళ్ళి పడే. భయపెట్టుకు వెళ్తున్నాను. కొంచెం రావా? వద్దులే. అబ్బాయి సీరియల్ బాగా అలవాటైపోయింది. ఇంతలో ఏంటి? వెళ్తున్నాను. ఎందుకు కంగారు పెడతావు?
బయటికి ఎందుకు ఇసిరేసావురా? నేను నీకు ఆంటీ ఏంట్రా? ఏదో బంధుత్వం కలిపితే వదిలేస్తామేమోనని నీకు నాకు బంధుత్వం కలవాలంటే నీ ప్రాణం గాల్లో కలపాలి. కలుపుతావా? ఏదో అడుక్కుని వండి నన్ను వదిలేండి మేడం. నువ్వేమన్నా నా కింద జాబ్ చేస్తున్నావా? ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తే పారిపోతావా? ఆ బిన్నెలు లోపల తీసుకొచ్చేస్తాను. పో, తీసుకురా. పో, లోపల పెట్టు. అంకుల్ మీరేం లోపలికి. ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను కదా. బంగారాజు పంపదా. ఓకే. ఏం చంపదు, ఏం అందయ్యా. అసలు బ్లాక్ ఇస్ మేము అనదు. నిజమా? నేను ఆల్రెడీ నీ గురించి చెప్పాను, చాలా మంచివాడు. చెప్పారా? చెప్పారంట. పద పద పద. ఇదిగో ఏమైనా సౌండ్ వస్తే లోపలికి వచ్చేయండి. రాజాది రాజా రాజమార్తాండ ప్రభువులు శ్రీ వెంకట గజపతి రాజు గారు వేం చేస్తున్నారాహో. వెంకటపతి రాజా, నా ప్రియుడిని చంపింది నువ్వే. నన్ను రజనీకాంత్ గారు అనుకున్నట్టుంది. చూడు చంద్ర ముఖ్యం. ఏంటి వచ్చేసావు? అది నన్ను వెంకటపతి రాజు అని పిలుస్తుంది. ఓహో, క్రికెటర్ వెంకటపతి రాజు అనుకుంటుందా? ఆటోగ్రాఫ్ ఇద్దు గానీ. అది పిలిచిన క్రికెటర్ వెంకటపతి రాజుని కాదు, చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ పేరు పిలుస్తుంది. అమ్మ బాబోయ్, అయితే లోపలికి వెళ్ళకరా, చంపేస్తుంది. గోవిందు, నువ్వు వెళ్ళి సరే. వెళ్ళు. అది నన్ను మాంత్రికుడు అనుకున్నాను అనుకోండి, కొంపలు అంటుకుంటాయి. మాంత్రికుడు నేను చేయదు. అసలు దయ్యం మాంత్రికుడు ఏమన్నా వెళ్ళు, ఏం చేయదు. నాదా, నా ప్రియనాదా, నిన్ను చూసి ఎన్నాళ్ళవుతుంది? ఇది నన్ను ఎవడనుకుంటుంది? నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటా. నేను రాను, వెళ్ళు. అంటే ఎవరు రాకుండా చూస్తా. వెళ్ళు. అమ్మయ్య. లేదు చంద్రముఖి, ఆ రాజు ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. వాడేసిన భిక్ష నాకు అక్కర్లేదు. ప్రాణం నేనే తీసేస్తా. సాధించు సాధించు. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నీకేం కావాలి? నాకు తీరని కోరిక ఒకటుంది, అది తీరిస్తే వెళ్ళిపోతా. ఏంటది? నాకు కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనింది. ఇప్పుడు అంతా వచ్చి ఆ ప్రోగ్రామ్ చేయట్లేదు, చేసినప్పుడు వద్దు కానీ వెళ్ళు. నాకు రీజన్స్ చెప్పొద్దు. ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయిస్తే వెళ్ళిపోతావా? హ్యాపీగా వెళ్ళిపోతా. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అమితాబ్ బచ్చన్ లేకపోతే ఈ షమితాబ్ బచ్చన్ వస్తాడు. నువ్వు పదపదు. వెల్కమ్ టు కౌన్ బనేగా దయ్యం పార్టీ. చంద్రముఖి గారు, మీతో పాటు ఎవరు వచ్చారు? రీసెంట్ గా యాక్సిడెంట్ లో చనిపోయిన సురేఖ, రాగిణి నా ఫ్రెండ్స్. కొన్ని నెలలకు మందేమంటే ఉన్న నాలుగు ఊడగొట్టుకున్నట్టుంది. ఇంట్లో ఉన్న ఒక దయ్యాన్ని బయట పంపించడానికి నానా హైరాణ పడుతుంటే ఇంకో రెండు దయ్యాలా? ఇక్కడ మీ ఫ్రెండ్స్? సురేఖ ఆ ఫ్యాన్ మీద ఉంది, రాగిణి మయూరి పక్కన కూర్చుంది. ఓకే, నా ఫ్రెండ్స్ కి హాయ్ అని చెప్పండి. ఓకే. హాయ్ సురేఖ. హాయ్ రాగిణి. ఇప్పుడు ఈ గేమ్ లో మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. మీరు అన్నిటికీ సమాధానం చెప్పాలి. ఫోన్ ఫ్రెండ్ యూజ్ చేసుకోవచ్చు. ఆడియన్స్ పోలేదా? అంటే ఉన్న అందరూ మానవులే కదా, మీ కోఆపరేట్ చేయరు కదా. మా దయ్యాల ప్రేక్షకులు కూడా ఉన్నారు. ప్రోగ్రామ్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఈ బిల్డింగ్ వదిలిపెట్టిపోవాలి, తెలుసు కదా.
నేను రెడీ. జాగ్రత్తగా క్వశ్చన్ అడుగు మావయ్య. ఒకవేళ ఈ బిల్డింగ్ నువ్వు గెలిచావనుకో ఏం చేస్తావు? మా దయ్యాలు సెట్లు కాక చెట్లకి పుట్లకి ఏలాడుతున్నారు. ఈ బిల్డింగ్ గెలిచి నా సోదరి సోదరులకి గిఫ్ట్ గా ఇస్తా. ఇదేదో పెద్ద ప్లాన్ తో వచ్చినట్టుంది. అంకుల్ కొంచెం టఫ్ గా అడగండి. లేకపోతే ఈ బిల్డింగ్ భూత్ బంగారాలాగా మిగిలిపోతుంది బాబాయ్. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నా జన్మలాడు ముందు ఈ దయ్యాలు బలదు. వెదవ బిల్డప్ లాపి క్వశ్చన్లు అడుగు. ఓకే ఓకే, మొదటి ప్రశ్న. కొత్తగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాళ్ళ చిత్రంలో దయ్యంగా వేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరేమిటి? మీ ఆప్షన్ చెప్పలేదు. ఏ శ్వేతానంద్, బి నందిత, సి కుయిలి. చిన్న బ్రేక్, చిటికలో వస్తా. వెళ్ళిపోయింది మనం బతుకుపోయినట్టే. హలో, ఏ శ్వేతానంద్, చిటికలో ఎక్కడికి వెళ్ళొచ్చు? ఈ పక్కన మల్టీప్లెక్స్ థియేటర్ లో ఆ సినిమా ఆడుతుంది. లోపలికి పోయి చూసొచ్చా. రైట్ ఆన్సర్. బాబాయ్, నన్ను సీట్లకి కదలకని కండిషన్ పెట్టుర్రీ. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఆడియో క్లిప్ వినిపిస్తాను. అది ఏ సినిమాలో పాటో చెప్పాలి. ఓకే, కంప్యూటర్ గారు ఆడియో క్లిప్ ప్లే చేయండి. ఎంటర్ కొట్టు. ఓ, నేనే కదా. ఇది పువ్వులు పూయని తోట, ఏ ప్రేమకు మోసని తోట. ఇది పువ్వులు పూయని తోట. 10 seconds లో చెప్పాలి. ఫోన్ ఫ్రెండ్ వాడుకోవచ్చు. ఫోన్ ఫ్రెండ్ నంబర్ చెప్పు. 007. ఇది జేమ్స్ బాండ్ కోడ్ కదా, నేను పిచ్చం చేస్తుంది దయ్యం. ఈ మధ్య మా దయ్యాల నంబర్ గా మార్చుకున్నాం. ఇంట్లో అనేది పెట్టుకుంటుంటే దానికి గ్యారంటీ తెలిసి ఉంటుంది. హలో, గురుదేవ్ హియర్. నేను అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. కోన్ బనేగా దయ్యంపతి నుంచి. క్వశ్చన్ ఏంటో 7. అదే చెప్తున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పంజాగుట్ట శ్మశానం నుండి. బాగున్నారా? దెయ్యం బాగుండవేంట్రా దరిద్రుడా. క్వశ్చన్ అడుగు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇక్కడ హాట్ సీట్ లో కూర్చున్నారు, వారు మీ సహాయం కోరుతున్నారు. ఇది పూలు పూయని తోట అనే పాట ఏ సినిమాలో ఉన్నది? తెలీదు. తెలియకుండా నేను పెట్టుకున్నారా? నేనెవరో తెలియపోయిన క్వశ్చన్ అడగలే. ఇది అంతే. నాకు తెలుసు. వేటగాడి సినిమా, పెద్ద ఎన్టీఆర్, శ్రీదేవి. మూడు సార్లు చూసిన. అడిగిన దయ్యాన్ని నిన్ను కాదు. వేటగాడు సినిమాలోని పాట ఇదే. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. బయటికి పంపించే ఛాన్స్ మిస్ చేస్తావు. మూడో క్వశ్చన్. ఈ పదానికి తెలుగులో అర్థం ఏమిటి? చచ్చింది గొర్రె. అది ఆల్రెడీ చచ్చిన గుర్రేరా. ఆప్షన్స్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆప్షన్ సి. రజనీకాంత్ కూడా దీనికి మీనింగ్ చెప్పలేడు. నేను చెప్తాను. బి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కంప్యూటర్ గారు, చంద్రముఖి గారు అబ్బబ్బబ్బా అంటున్నారు. ఈ ఆన్సర్ కరెక్ట్ కాదు ఒకసారి చెప్పండి. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. అంకుల్, ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి, కొంచెం చూసి అడగండి. నెక్స్ట్ క్వశ్చన్. సైతాన్ అనే పదం ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చింది? ఆప్షన్స్. ఆప్షన్స్ అవసరం లేదు, ఉర్దూలో నుంచి పుట్టింది. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఈ గేమ్ లో చివరి ప్రశ్న. లోపల ఎవరు ఉండేది, బయటికి ఎవరు పోయేది తేల్చే చివరి ప్రశ్న. ద లాస్ట్ ఆన్సర్. కంప్యూటర్ జీ, ఆన్ యువర్ బోర్డ్ ప్లీజ్. ఉండు బాబాయ్, జాగ్రత్తగా అడుగు. ఈ ప్రశ్న మీరు ఆన్సర్ చెప్తే నేను గుండు కొట్టించుంటాను. నీకు ఆల్రెడీ గుండు ఉంది కదా. వాడికి కొట్టిస్తాను. లాస్ట్ క్వశ్చన్. ధరలు ఎంత పెరిగినా రూపాయికి 2 వచ్చేవి ఏమిటి? రెండు అద్దరు. Right answer! You win!
ఇదే పైకున్న నాలెడ్జ్ వల్ల దయమేమో లోపల మనమేమో చల్లో బయట. కౌన్ బనేగా గుంటుపతి అని మనకి గుడారం లేకుండా చేశాడు. ఆకలేస్తుందా? ఉప్పు కారం ఇస్తాను ఆమె జల్లుకొని తినేసి. శనివారం తిన నేను. అంటే ఆదివారం తినేస్తావా? మీ మొగుడు పిల్లల గొడవ ఆపండి, చలి చంపేస్తుంది. ముందు లోపలికి వెళ్ళే మార్గం చూడండి. లోపల గుండు మామని ఏం చేసిందో జడ్జి అనే కదా ఎక్స్క్యూజ్ చేసి ఉంటది. లాభం లేదు. ఈ నైట్ ఆ చంద్రముఖం మనము తేలిపోవాలి. పదండి లోపలికి. పదండి పదండి. మీరు రారా నాతో? మేము రాము, నువ్వు వెళ్ళి. నేను ఒక్కడనే వెళ్తే నన్ను పక్కోటి నంచుకున్నట్టు నంచుకుంటుందేమో అది. తెలుసు కదా, వచ్చి కూర్చో. నేను సైతం సైతానికి సమిధి నొక్కటవుతాను. నేను సైతం సైతానికి రొట్టె ముక్కనైపోతాను. నువ్వు అసలు ఎల్ఐసి కూడా చేయించుకోలేదు. అంటే ఎల్ఐసి మీదే గాని వీడి మీద ప్రేమ లేదా? ఎల్ఐసి ఉంటే వాడు పోయినాక వచ్చిన పైసలతోటి ఇంకో మొగని కొనుక్కోవచ్చు. కొనుక్కోడానికి నేను ఏమైనా పుల్లేసినా? ఈ రోజు నాకు అర్థమైంది పెళ్లి ఎందుకు వద్దంటారు. ఇలాంటి పిల్లలతో కాపురం చేయడం కంటే లోపలికి వెళ్ళి చంద్రముఖి ఆహారం అయిపోవడం బెటర్. నన్ను వదిలేయండి వదిలేయండి వదిలేయండి. నిన్నెవడో పట్టుకోలేదు. నీ వెనక నేను ఉంటాను, నువ్వు వెళ్ళిరా. అంతేగాని ముందుండవా? సరే నేనే లోపలికి వెళ్ళొస్తా. ఏంటిరా అట్లా భయపడ్డావు? లోపల కాంచడం ఉంది. చంద్రముఖి కాదా? కాదు, మీ అందరూ నాతో పాటు రండి చూపిస్తా. పోదాం. పెనం మీద జారి పొయ్యి మీద పడ్డం అంటే ఇదేనేమో. చంద్రముఖి సినిమాలో కాంచన్ ట్రైలర్ ఏంట్రా? ట్రైలర్ కాదు, ఫుల్ సినిమాయే. గజనిని కాదే, నీ తాట తీయడానికి వచ్చిన భూతాన్ని.